అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఖర్చులు పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. సేవా రంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు బాగా పనిచేస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు. వైట్ కాలర్ దుండుగుల గురించి జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి. శ్రమ పట్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకుంటారు. ప్రత్యర్థుల క్రియాశీలత పైని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగ వ్యాపారంలో దినచర్య మెరుగవుతుంది. శ్రమతో ఫలితాలు మెరుగవుతాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. పనిలో స్పష్టత పెరుగుతుంది. కొత్త వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. త్వరగా స్పందించవద్దు. లాజిక్ను నొక్కి చెప్పండి. పనిపై దృష్టిని కొనసాగించండి. ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయి. స్మార్ట్ వర్కింగ్ని పెంచండి. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. అప్రమత్తత వినయం పెరుగుతూనే ఉంటుంది. ఇక ఈరోజు మరి చూసినట్లయితే ఆఫీసులో ఉన్నటువంటి పనులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీ మీద మీకు నమ్మకం ఎక్కువగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలని చెప్పండి. భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు. ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారుతుంది. మీ ప్రియమైన వారితో కలిసి సినిమా చూడటం మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక కొన్ని సంకట మోచన హనుమానాష్టకం మీరు ఈరోజు పఠనం చేయడం ద్వారా ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మనోవైద్యంగా అనుభూతి చెందుతారు. అనుకోని బిల్లుల ఖర్చును పెంచుతాయి. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం జిబాటిని తెస్తుంది. గతంలో మీకు ప్రియమైన వారితో అభిప్రాయ భేదాలు మన్నించటం అనేది చేయడం జరుగుతుంది. ఇక లక్కీ సంఖ్య 61, లక్కీ కలర్ అయితే సున్నం. ఇక పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశ అని 108 సార్లు జపించటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.